హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి హైకోర్టు నోటిఫికేషన్లో చాలా ప్రత్యేకమైనటువంటి ఉద్యోగాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు. సో అత్యధిక మొత్తంలో ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఎందుకు మరి ఇవి ప్రత్యేకమైనది అని చూసినట్లయితే, సో ఇది అతిపెద్ద రిక్రూట్మెంట్. ఇది ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నట్లుగా అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. సార్, మేము డిగ్రీ కంప్లీట్ చేసాం, పీజీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ పీజీ కంప్లీట్ చేసాం, మేము అప్లై చేసుకోవచ్చా అంటే సో లేదు. సో ఎందుకు చేసుకోవద్దు, ఏంటి అనే వివరాలు అయితే మనం డిస్కస్ చేసుకుందాము. ఎవరు అప్లై చేయాలి అనే వివరాలు కూడా మనమైతే చూద్దామండి. సో హైకోర్టు ఉద్యోగాలలో ఇవే ఎక్కువగా ఉన్నాయండి. 1600 ఉద్యోగాలు. చాలామందికి దీనిపైన హోప్స్ ఉన్నాయి. ఓకేనా, చాలా రోజుల తర్వాత విడుదలయ్యాయి ఇలాంటి భారీ ఉద్యోగాలు. అంతేకాకుండా ఈసారి ఎగ్జామినేషన్ కూడా ఒకే సింగిల్ అటెంప్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో మెయిన్స్ ఏమీ ఉండదు, ఒకే ఎగ్జాము, నెగిటివ్ మార్క్స్ ఉండవు, తెలుగులో ఉంటుంది. కాబట్టి సో అభ్యర్థులు మాత్రము చాలామంది అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. పోటీ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. కానీ ఈ ఉద్యోగాలకు మాత్రము పోటీ తక్కువగా ఉండే అవకాశము ఉంటుంది. ఎందుకో కూడా నేను చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ఓకే. సో ఫ్రెండ్స్, మన కరెంట్ అఫైర్స్ గురించి అఫ్కోర్స్ చాలామంది స్టూడెంట్స్కి అయితే తెలుసు. చాలా ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుండడం అయితే చాలామంది అభ్యర్థులకు తెలుసు. కానీ కొత్త వారి కోసం అయితే చెప్తున్నానండి. రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు సో ఇవి మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి కూడా 5 నుంచి 6 మార్కులు అడుగుతున్నారండి కరెంట్ అఫైర్స్ పైన. మరి కరెంట్ అఫైర్సే కాకుండా మన ఈ యొక్క మ్యాగజైన్లో, ఓకేనా, సో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కంపల్సరిగా చదవాల్సిందే మనం. సో ఇప్పటి వరకు డైలీ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. చాలా యూనిక్. మీకు ఏ కరెంట్ అఫైర్స్ క్లాస్ వినండి, ఏ ఫ్యాకల్టీ మీకు చెప్పరు స్టాటిక్ జీకే. ఓకే, సో అది మన యూనిక్ కంటెంట్గా ఉంటుందండి. మన ఛానల్లో మన పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ దీంట్లో 5000 నుంచి 10,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. డైలీ వైజ్గా డైలీ 20 కరెంట్ అఫైర్స్ రూపంలో మరి మన పీడిఎఫ్లో అందుబాటులో ఉంటాయి. ఓకే, హైకోర్టు అభ్యర్థులు, చదువుతున్నటువంటి అభ్యర్థులు, ప్రిపేర్ అవుతున్నటువంటి వారు తప్పకుండా మ్యాగజైన్ తీసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 150 రూపీస్ మాత్రమే. ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో అయినా కొనుగోలు చేయవచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తుంది కదా నా నంబర్ 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని పంపినట్లయితే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్స్ అన్నీ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దీంతో పాటుగా మీకు హైకోర్టు ఇటీవల కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా సెండ్ చేస్తాను. ఓకే, బాయ్. సో గాయ్స్, ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ 21వ తారీఖే మనకు విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్, మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ క్రింద వీటిని ఫిల్ చేస్తారండి. 20,000 నుంచి 61,000 వరకు శాలరీ ఉంటుందంటే అంటే ఆల్మోస్ట్ అన్ని అలవెన్సెస్తో మనకు 30,000 వరకు అయితే శాలరీ వస్తుంది. ఇవన్నీ కూడా ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ ఉద్యోగాలండి. సో జడ్జి దగ్గర పనిచేయడానికి సో వీరుంటారు. ఓకేనా. మరి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 11 నవంబర్ అండి. నెక్స్ట్ మంత్ లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. అన్ని జిల్లాల్లో ఉన్నాయండి. వీటి ప్రత్యేకత ఏంటి? పాత జిల్లాల వారీగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు, సార్ మాది ఫలానా జిల్లా, సో ఇప్పుడు అది విడిపోయింది, మేము విడిపోయిన జిల్లా నుంచి చేసుకోవాలా, పాత జిల్లా నుంచి చేసుకోవాలని అడుగుతున్నారు. సో గైస్, మీరు విడిపోయిన జిల్లా కంటే ముందు ఏదైతే ఉందో ఓల్డ్ డిస్టిక్, ఆ డిస్టిక్ ప్రకారమే మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. కొత్త జిల్లాలని ఇంకా పరిగణలోనికి తీసుకోవడం లేదు. ఓకే, మరి అనంతపురం జిల్లాలో ఉన్నాయి, అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇక చూడండి, సో చిత్తూరులో అయితే అత్యధికంగా 168 ఖాళీలు ఉన్నాయి. సో అన్ని జిల్లాల్లో కూడా ఇవి ఎక్కువ ఉన్నాయి. ఒక్క జిల్లాలో ఇన్ని ఖాళీలు అంటే చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఇక చూడండి, ఇదే డిస్టిక్ 200 ఉన్నాయండి, కృష్ణాలో 200 ఉన్నాయి. సో ఈ విధంగా మరి ఒక మంచి అవకాశం అయితే ఉంటుందండి ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు. అంతేకాకుండా కోర్టుల్లో కాబట్టి ఇంకా చాలా బాగుంటుందండి. ఓకేనా, కోర్టుల్లో కాబట్టి చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th అండి, అంటే 7వ తరగతి పాస్ అయి ఉండాలి. ఏ తరగతి అండి? 7వ తరగతి. ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటే 10th వరకు కూడా మీరు పాస్ అయి ఉండొచ్చు. కానీ ఇంటర్మీడియట్ వరకే మీరు మీ స్టడీస్ అన్నీ కూడా
క్లోజ్ చేసి ఉండాలి. అర్థమైందా అండి? ఇంటర్మీడియట్ చదవకూడదు, మీరు డిస్క్వాలిఫై అయి ఉండాలి. ఒకవేళ మీరు ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన వారైతే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేసిన మేము అప్లై చేసుకోవచ్చు అంటే లేదు, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సో మరి బట్ దోస్ హూ హ్యావ్ అ హైయర్ క్వాలిఫికేషన్ దెన్ దట్ షెల్ నాట్ బీ కన్సిడర్ యాజ్ ఎ ఎలిజిబుల్, అంటే మేము వారిని కన్సిడర్ చేయము అంటూ మనకి ఇచ్చారు. ఇదేంటి, ఇంత చదివి మేము మరి వేస్ట్ అయినా ఓన్లీ ఆ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇవ్వడం ఏంటి అంటే, సో అంతే అండి, ఇది రూల్ ఈజ్ రూల్ అంతే. ఓకే, ఎవరైతే డిస్క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఉద్యోగాలంటూ మరి సో మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి సో ఎవరు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. అయినా మంచిదే, మేము అప్లై చేసుకుంటామంటే మాత్రము మీ అప్లికేషన్ చెల్లదు, తీసి పక్కన పడేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అన్నీ చూస్తారండి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ టైంలో అయినా కూడా అన్నీ చూస్తారు. ఒకవేళ మీరు డిగ్రీ కానీ చేశారు అని తెలిసిందనుకోండి, సింపుల్గా రిజెక్ట్ చేసి పడేస్తారు. అంటే అప్పటి వరకు మనం చేసిన శ్రమ అంతా వృధా అవుతుంది కదా అండి. సో అందుకోసం అని చెప్పేసి సో ఆలోచించుకోవాలి. ఎవరైతే ఇంటర్ డిస్క్వాలిఫై అయి ఉంటారో, ఓకే, 10th పాస్ అయ్యి ఇంటర్ అప్లై చేసి కొంతమందికి వెళ్ళరు, అక్కడితోనే ఏం చదువులు ఇవి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆపేస్తారు కొంతమంది. సో వాళ్ళకు మాత్రమే, కానీ నాకు తెలిసి అలా చాలామంది ఉండకపోవచ్చు కూడా. ఎవరండి ఈ కాలంలో చదవకుండా ఉండేది కదా, ప్రతి ఒక్కరు చదువుతున్నారు. కానీ నాకు తెలిసి ఈ వేకెన్సీస్ అనేవి ఆల్మోస్ట్ ఫిల్ అవ్వకపోవచ్చు. ఎవరైనా 2000లో 2005 ఆ టైంలో ఆపేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మాత్రము అర్హులండి వాళ్ళు. ఎందుకు అంటే ఇక్కడ ఏజ్ వచ్చేసి 42 సంవత్సరాల వరకు ఓసీ అభ్యర్థులు, ఇంకా ఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు ఇంకొక 5 సంవత్సరాల వయోపరిమితి పెంచారు. కాబట్టి సో ఎవరైనా పాతకాలానికి చెందిన వారు ఎవరైనా ఉంటే మాత్రము అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. సో లేటెస్ట్గా కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రము అప్లై చేసుకోవడానికి లేదు. ఓకేనా? సో అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. అయినా కూడా మేము చేస్తామంటే ఓన్లీ ట్రయల్ వేస్తాం, ఎగ్జామ్ ఎలా ఉంటుందో ప్యాటర్న్ చూద్దామంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు అండి. కానీ ఎగ్జామినేషన్ ఫీ 800 ఉంది ఓసీ అభ్యర్థులకు. ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు మాత్రం 400 ఉంది. సో అది కూడా ఒకసారి పరిగణలోనికి తీసుకోండి. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. సో ఇది ముఖ్యంగా ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులకు సువర్ణ అవకాశం అండి. అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. జస్ట్ క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుందండి. క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఉద్యోగం వచ్చినట్లే నిజంగా చెప్పాలంటే. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. సో క్వాలిఫై మార్క్స్ ఎన్ని అని చూసినట్లయితే మరి ఇక్కడ చూడండి, మినిమం క్వాలిఫై మార్క్స్ 40% మార్కులు అండి. 40% మార్కులు వస్తే సరిపోతుంది ఓసీ అభ్యర్థులకు. ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు మాత్రము, బీసీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35, ఈడబ్ల్యూఎస్ బీసీ అభ్యర్థులకు 30% మార్కులు ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకైతే ఉండాలి క్వాలిఫై అయినట్టు. ఈ క్వాలిఫై మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది మీరు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ అండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయగలరు. థ్యాంక్ యూ.